ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్స్ అనాలిసిస్ని మేము ముందుంచడం జరుగుతుంది. వాటి యొక్క హెడ్లైన్స్ అనాలిసిస్ పాలు నీళ్లు ఏదైతే పాలు నీళ్లు లాగా మేము ముందుంచడం జరుగుతుంది. వార్తల్లోని వాస్తవాలు, ఆ వాస్తవాలకు సంబంధించిన విశ్లేషణలను మీ ముందుంచే కార్యక్రమమే మానవ విత్ వీకే. ఈరోజు కనుక మొదటగా మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్టయితే ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. ఖజానా లూటి కేసీఆర్ పనే, 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికే ఏడాది పట్టింది. పథకాల ప్లానింగ్ ఏడాదిన్నర పోయింది. ఇక వాటి అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా. కేసీఆర్ల లాంచింగ్, క్లోజింగ్, షోపుట పథకాలు ఉండవు. రేవంత్ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగిస్తా. కేసీఆర్ ప్రసంగంలో పసలేదు, అక్కసు వెలగక్కాడు. నేను సీఎం అయిన 2వ రోజే ఆయన గుండె వగిలింది. పిల్లగాళ్ళంటూ కేటీఆర్, హరీష్ను అసెంబ్లీ ఎందుకు పంపుతున్నారు? ప్రత్యామ్నాయం లేకే కొందరు అధికారుల కొనసాగింపు. పార్టీ నిర్ణయం తర్వాతే కగార్కై ప్రభుత్వ ప్రకటన. మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు. శాంతి చర్చలపై మాజీ మంత్రి జానారెడ్డితో చర్చలు. కింద దానికి సంబంధించి కంటిన్యూగా వార్త ఇవ్వడం జరిగింది. నన్ను నమ్ముకున్నోళ్ళను ఎన్నడూ మర్చిపోను. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పా. ఆయన ఓపిక్గా నన్నే నమ్ముకొని ఉన్నాడు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అద్దంకి దయాకర్ లాగా ఓపిక్గా ఉంటే నాకు బాధ్యత ఉంటుంది. అలా కాకుండా బయటకు వెళ్ళి స్వీపింగ్ రిమార్కులు చేస్తే నాపైన భారం ఉండదు, చెల్లవుతుందని భావిస్తా. రేవంత్ రెడ్డి గారు నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావు గారికి సంబంధించి ఈ వార్తా పుష్పగుచ్చం మనం చూస్తున్నాం. ఈయన ఏం చెప్తున్నాడు అని అంటే, అసలు నిన్న జరిగిన విషయం మనం గమనించినట్టయితే కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి సభ అట్టహాసంగా, బ్రహ్మాండంగా, విజయవంతంగా అయినటువంటి ఎల్కదుర్తి వరంగల్ సభకు సంబంధించి ఆయన విమర్శలు చేయడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారు. ఆయన విమర్శల్లో ఏమేమి ఉన్నాయి ప్రధానంగా అంటే, మమ్మల్ని ఇప్పుడే దాడి చేస్తున్నారు, మేము అధికారంలోకి వచ్చి ఏడాది కాలే, 2వ రోజు నుంచే అధికారంలోకి ముఖ్యమంత్రి అయిన 2వ రోజు నుంచే నా మీద దాడి చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా కేసీఆర్ లాగా లాంచింగ్, క్లోజింగ్, షోపుట పథకాలు ఉండవు అని అంటే, నిజంగా కేసీఆర్ గారు లాంచింగ్ చేసిన పథకాలు ఏవి, షోపుట వేసిన పథకాలు ఏవి, క్లోజ్ చేసిన పథకాలు ఏవి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం గమనిస్తే రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏవైతే విమర్శలు చేసిరో దానికి కౌంటర్ ఇస్తాడనేమో అని ఎదురు చూస్తున్నాం. కానీ ఆయన ఏం చేసిండంటే ఇష్టాగోష్ఠి చిట్ చాట్ అని పెడుతున్నాడు. చిట్ చాట్ అంటే ఆఫ్ ది రికార్డ్ మాట్లాడిన మాటలను మరో పేపర్లోకి ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిరో ఏమో మనకు తెలియదు. కానీ ఆ రకంగా ఆయన ప్రెస్ మీట్ లేకుండానే ఈ ఇష్టాగోష్ఠి, చిట్ చాట్ అనే అంశాలతోటి ఆయన చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆయన కౌంటర్ ఇవ్వడం తప్పులేదు. ఎందుకంటే ఆయన మా కేసీఆర్ గారు ఏదైతే అంశాలు ప్రస్తావించిండో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కువ, రాష్ట్రానికి పెద్ద దిక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన స్పీచ్లో పసలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఈయన కౌంటర్లనే పస లేకుండా పోయింది. నిజంగా కూడా మనం గమనించినట్లయితే ఆయన ఏ అంశాలు ప్రశ్నించడం జరిగింది, దానికి సమాధానం ఏం చెప్పాలి అని అంటే, చెప్పాల్సిన విషయాలకు సమాధానం చెప్పకుండా ఈయన కూడా చిన్న విషయాన్ని పట్టుకున్నాడు. కేసీఆర్, హరీష్ రావుని పిల్లగాళ్ళు అన్నారు అంటే ఆయనకు పిల్లగాలే కదా వాళ్ళు, ఆయన స్థాయికి వాళ్ళు పిల్లలే అంటారు కదా. కాబట్టి దాన్ని పట్టుకొని ఆ అంశాన్ని, మెయిన్ అంశాలను పక్కదారి పట్టించి ఈ చిన్న అంశాన్ని పట్టుకోవడం జరిగింది. ఇది మనం గమనించినట్టయితే ఆయన ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఏంటి అని అంటే, వారి పార్టీ క్యాడర్కు ఒక సందేశం ఇస్తున్నాడు. ఎవరైతే ఈరోజు మంత్రివర్గ విస్తరణలో ఇబ్బంది పడుతున్నారో, ఇబ్బంది ఆయనను పెడుతున్నారో వాళ్ళకు ఒక సంకేతం రోజు రోజు ఇస్తున్నాడు. ఆయనే ఏమని అంటే, నన్ను నమ్ముకుంటే అద్దంకి దయాకర్ లాగా ఉంటుంది, నన్ను నమ్ముకొని నా మీదనే భారంగా ఉండండి. అలా కాకుండా కౌంటర్లు వేయడము, మంత్రివర్గం కోసము, స్థానం కోసము నన్నే విమర్శించడం, లేదో అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే నా పదవికి ఎసరయ్యే పరిస్థితులు తీసుకొస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్పడం, వేరే వాళ్ళని ముఖ్యమంత్రి అనడం, ఈ ముఖ్యమంత్రి కాదు ఆ ముఖ్యమంత్రి, ఇలా ఏదో గందరగోళం సృష్టించే పరిస్థితి ఉంటే అది ఎమ్మెల్యేలకు అందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకొక మెసేజ్ కూడా ఏమని ఇవ్వడం జరిగిందంటే, ఈయన కొంచెం వైఎస్ రాజశేఖర రెడ్డి స్టైల్లో నేను ఉంటాను అనే మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి. ఆయన ఒక్కసారి ఒక మాట ఇస్తే నిజంగా కూడా వెనక్కి తగ్గకుండా ఆయన నమ్ముకున్న వ్యక్తుల కోసం ఎందాకైనా వెళ్ళే పరిస్థితి ఆయనకు ఉంటుండే. దానికోసం ఆయనే అధిష్టానాన్ని సైతం ఎదిరించిండు. అంత మామూలు విషయం కాదు అది. అప్పుడు ఢిల్లీ నుంచి ఢిల్లీ పెద్దలు వస్తే వారిని కూడా ఎదిరించి పార్టీకి వ్యతిరేకంగా కూడా ఆయన పనిచేసిన పరిస్థితి, ఆయన ధైర్యం, స్టెమినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది.
ఆయన స్టైల్లో ఈయన వెళ్ళాలనే పరిస్థితి ఆలోచిస్తున్నాడు. ఏంటి అంటే నేను కూడా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను మంచి స్థానంలో ఉంచుతా, పార్టీకి అతీతంగా నన్ను నమ్ముకోండి అని చెప్పేసి అద్దంకి దయాకర్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆయన చాలా అంశాలను ఆయన్నే వివరణ ఇచ్చుకుంటున్నాడు. నిజంగా కూడా సీఎం గారు తన స్థాయికి సంబంధించి ఆ పనులు చేసుకుంటూ పోవాలి తప్పితే ప్రతి దానికి అసలు ఎవరు ఏమన్నా రాహుల్ గాంధీకి నీకు మాటలు ఇవ్వట కదా, మీరిద్దరు కొట్లాడుకున్నారట కదా అంటే దానికి కూడా ఆయన సమాధానాలు ఇస్తున్నాడు. అంటే ఆయనను ఎవరు ప్రశ్నించకుండా గాలి మాటలు, బయట గాసిప్స్, లేకపోతే యూట్యూబ్ వార్తలు దేనికి కూడా ఆయన లెక్కలోకి తీసుకొని ప్రతిదానికి స్పందిస్తున్నాడు. ప్రతిదానికి స్పందించడం వల్లనే సీఎం గారు ఇలా చులకనగా మారుతున్నారు. అలా కాకుండా హుందాగా ఉండి ఆయన బాధ్యతను నెరవేరుస్తూ ఆయన పని చేసుకుంటూ పోయి ఆయన మాటలు తక్కువ చేసి పనినే ప్రజల ముందు వస్తే నిజంగా మంచి సీఎంగా ఉంటాడు. అవకాశం వచ్చింది, చాలామందికి రాని అవకాశం. అసలు ఒక అసెంబ్లీలో అడుగు పెట్టాలంటేనే కష్టంగా, చాలామంది అర్హులు కూడా ఎన్నో ఏళ్ళు కష్టపడినా ఎమ్మెల్యే టికెట్లు రావు, ఎమ్మెల్యే టికెట్లు వచ్చినా గెలవరు, గెలిచినా మంత్రులు కాలేరు. కానీ ఈయన అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరగానే అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు, తర్వాత పార్టీ పిసిసి అధ్యక్షుడు అయిండు, ఆ తర్వాత ముఖ్యమంత్రి దాకా ఎదిగిండు. చాలా గొప్ప విషయం. దాన్ని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేయాలి, ఆ రకంగా బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుందాం. మంచి సీఎంగా ఈ నెక్స్ట్ పరిపాలన అందించాలి, ఈ మార్పులు చూసుకోవాలని చెప్పేసి కోరుకుందాం. ఇక్కడనే కాశ్మీర్కి సంబంధించిన ఒక వార్త మనం చూస్తున్నాం. ఏదైతే ఉగ్రదాడిలో కాశ్మీర్ అల్లకల్లోలంగా మారిందో ఆ కాశ్మీర్లో మళ్ళీ పర్యాటకుల శోభ సంతరించుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నాం. కాశ్మీర్లో మళ్ళీ కళ తిరిగి వస్తున్న పర్యాటకులు, ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్న హోటళ్లు, పర్యాటకులకు భద్రతా సిబ్బంది, స్థానికులు అండ. జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్ గుండోలలో కేబుల్ కార్ స్టేషన్ వద్ద పర్యాటకుల సందడి. పహల్గామ్ దాడి నేపథ్యంలో పాక్పై భారత్ దాడి తథ్యం. ఇది ఒక అంశం చూసినట్టయితే ఇక్కడ హెడ్లైన్స్ మనం గమనిద్దాం. మా ఉనికికి ముప్పు వస్తే అణ్వస్త్ర ప్రయోగం జరుపుతాం. రాయిటర్స్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా. స్థానిక టీవీ ఛానల్కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో మాట మార్పు. యుద్ధం జరిగే అవకాశం ఉందని, వచ్చే 2-3 రోజులే కీలకం అని మాత్రమే అన్నానని తన మాటల్ని వక్రీకరించారని వెల్లడి. పాక్కు తుర్కీ అండ 6 C-130 విమానాల అందజేత. ఉగ్రవాదులను సరిహద్దులను దూరంగా తరలిస్తున్న పాక్. మోడీతో రాజ్నాథ్ భేటీ, సరిహద్దులో భద్రతపై వివరణ. చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్న పహల్గామ్ ఉగ్రవాదులు. ఇవి ఈ వార్త యొక్క సారాంశం. మనం చూస్తే ఇక్కడ 2 అంశాలు మనకి ఇవ్వడం జరిగింది ఈ వార్తకు సంబంధించి. ఏంటి అంటే కాశ్మీర్ ఏదైతే పర్యాటకులకు స్వర్గధామం, ఏదైతే అందాల కాశ్మీరం అంటాం చెప్పి చాలా మటుకు వరల్డ్ లెవెల్లోనే ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి టూరిజం, బెస్ట్ టూరిజం ప్లేస్గా ఉన్నటువంటి కాశ్మీర్ అందాలు, ఆ హిమాలయాలు, అక్కడ అడవులు, ఇవన్నీ కూడా ప్రకృతికి ప్రసాదించిన ఒక గొప్ప వరంగా దాల్లేక్ గనుక చూసినట్టయితే ఇలా కాశ్మీర్ అందాలను వర్ణించడానికి కవులు కూడా కవులు ఎన్నో రచనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి అందాల కాశ్మీరంలో మొన్నటి ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత అక్కడ అల్లకల్లోలం జరిగింది. నిజంగా కూడా అక్కడ స్థానికులు ఏదైతే ఆర్టికల్ 370 రద్దు తర్వాత వాటికి రాష్ట్ర హోదా ఇవ్వడం, అక్కడ కూడా భారతదేశానికి పూర్తి హక్కులు రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు అనేది గ్రౌండ్ రిపోర్ట్ తెలియజేస్తుంది. ఎందుకంటే అంతకుముందు వారికి రోజు కూడా అసలు ఏ రకమైన ఆర్థిక వ్యవస్థలో ఇబ్బంది ఉండి వారికి ఉపాధి కరువయ్యే పరిస్థితి ఉండే. నిజంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ కాశ్మీర్లో సేఫ్టీ మెజర్స్ ఉన్నాయని చెప్పేసి ఆలోచనతోటి చాలామంది మన దేశీయ పర్యాటకులు మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులు అక్కడికి రావడం జరుగుతుంది. ఆ పర్యాటకులు రావడం వల్ల అక్కడ అభివృద్ధి జరుగుతుంది, అక్కడ రోడ్స్ అయితే డెవలప్మెంట్ అవుతుంది, అక్కడ హోటల్స్, హాస్పిటాలిటీ, ఉపాధి రంగాలు పెరుగుతాయి, అక్కడ ప్రజల జీవన ప్రమాణం పెరుగుతాయి, వారికి డబ్బులు చూస్తుంటారు రోజు. కాబట్టి అక్కడ ప్రజలు బాధాకరంగా ఉన్నారు. నిజంగా మతాలకు అతీతంగా అక్కడ ప్రజలు సంతోషంగా ఇప్పుడు ఉన్నారు. ఎందుకంటే ఈ రకంగా అభివృద్ధి జరగడం వల్ల మేము ప్రశాంతంగా బతుకుతున్నాం, మేము రోజు డబ్బులు చూస్తున్నాం అనే పరిస్థితికి వెళ్ళి మొన్న ఉగ్రదాడి తర్వాత అక్కడ కొద్దిగా అల్లకల్లోలం ఏర్పడ్డది. కానీ మళ్ళీ తిరిగి దానికి అన్నిటికీ అతీతంగా అక్కడ ప్రజలు కూడా స్పందించిండ్రు, స్థానికులు అండగా ఉన్నారు, పోలీసులు, మిలిటరీ అండగా ఉంది. కాబట్టి అక్కడ మళ్ళీ టూరిజం ఇంత తక్కువ టైంలోనే, ఒకవైపు పాకిస్తాన్పై యుద్ధం అవుతుందన్న సందర్భంకి వెళ్ళి ఇంత తక్కువ టైంలో ఇలా పర్యాటకులు మళ్ళీ రావడం ఒక గొప్ప విషయంగా మనం చూడవచ్చు. ఇంకొక వార్త మనం గమనించుదాం. నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్, బాలయ్యకు పద్మభూషణ్. 71 మందికి పద్మ పురస్కారాల అందజేత. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రదానం.
పురస్కారాలు అందుకున్న నలుగురు తెలుగువారు: మాడుగుల నాగపని శర్మ, అప్పారావుకు పద్మశ్రీ. ఇది మనం చూసినట్టయితే డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఒక దేశంలోకెల్లా పేరున్నటువంటి డాక్టర్. ఆయన ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అని చెప్పేసి హాస్పిటల్ తోటి ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఆయన రీసెర్చెస్కి ఆయన దానికోసం చాలా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి డాక్టర్. ఆయన మన హైదరాబాద్కి చెందినటువంటి డాక్టర్గా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ నాగేశ్వర రెడ్డి గారికి దేశంలోకెల్లా అత్యున్నతమైన పురస్కారాల్లో 2వ స్థానంలో అనుకోవచ్చు. రాష్ట్రపతి అందించే పురస్కారాల్లో పద్మవిభూషణ్ అనేది హైయెస్ట్. భారతరత్న తర్వాత సెకండ్ ప్లేస్లో ఏదైతే ఉంటుందో అది పద్మవిభూషణే ఉంటుంది. కాబట్టి అంత గొప్ప అవార్డు రావడం నిజంగా హర్షించదగ్గ విషయం. అది తెలుగు రాష్ట్రాలకు, మన హైదరాబాద్కి, మన తెలంగాణకి కూడా ఒక గొప్ప గర్వకారణంగానే చెప్పవచ్చు. అంతేకాకుండా సినీ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తనయుడు ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ అటు రాజకీయాల్లో ఇటు సినీ రంగంలో ముందుకు వెళ్తున్నటువంటి బాలయ్య బాబుగా ముద్దు పేరుగా పిలుచుకునే నందమూరి బాలకృష్ణ గారికి కూడా పద్మభూషణ్ అవార్డు రావడం, ఇంకా మిగతా వారికి కూడా తెలుగు వారికి అవార్డు రావడం చాలా సంతోషించదగ్గ విషయంగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక వార్త మనం చూస్తున్నాం. ప్రతిరోజు కూడా సామాన్యులకు సంబంధించిన ఇంటి కళ, సొంతింటి కళ నెరవేర్చుకోవడంలో రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పథకమే ఇందిరమ్మ ఇళ్ల పథకం. దానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇది. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఇందిరమ్మ ఇళ్లపై గృహ నిర్మాణ శాఖ అధికారుల నిబంధనలు. పలు చోట్ల అయోమయంలో లబ్ధిదారులు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే నిర్మించుకోవాలి. అసలు ఎంత బాధాకరం అని అంటే 400 నుంచి 500 చదరపు అడుగులు అని అంటే అది ఒక చిన్న అగ్గిపెట్టె లెక్క ఉంటుంది అనేది కేసీఆర్ గారు గతంలో విమర్శించారు. మళ్ళీ సేమ్ అగ్గిపెట్టె ఇళ్ళ పరిస్థితికే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది బాధాకరం. నిజంగా కూడా ఒక సామాన్యునికి గూడు ఇవ్వాలి అని అంటే మీరు ఎంత ఇవ్వాల్సిందో అదంత ఇవ్వాలి. మీరు 3 లక్షలు ఇస్తారా, 5 లక్షలు ఇస్తారా, ఇస్తే ఆయన ఇల్లు కట్టుకుంటున్నా లేదా అనేది చూడాలి. కానీ ఇల్లు అనేది ఆయనకు ఛాయిస్ ఉండాలి. కానీ మీరు ఇంతే ఉంటే మేము ఇస్తాము అని చెప్తే అగ్గిపెట్టేంత ఇంట్లోనే మీరు బతకాలి అని అంటే ఇది బాధాకరమైన విషయం. నిజంగా 5 నుంచి 500 చదరపు అడుగులు అని అంటే ఒక 40 గదాల ఇల్లు ఉంటుంది. అది 40-50 గదాల ఇంట్లో బతకాలని అంటే భార్య, పిల్లలు, ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎంత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ విషయం గమనించాలి. ఈ విషయాన్ని అధిగమించడానికే కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. దాన్ని సరిదిద్దుకొని వీళ్ళు కూడా ఆ పథకాన్ని మార్పులు చేసి మీరు ఎంత అమౌంట్ ఇస్తారో అంత అమౌంట్ ఇవ్వాలి, ఇలా నిర్మించుకోవాలనేది ఆ లబ్ధిదారునికి ఛాయిస్ ఉండాలి. నిజంగా కూడా సొంతిల్లు అనేది ఒక కళ, ఒక జీవితంలోనే ఒక అచీవ్మెంట్. జీవితకాలంలో కూడా ఇల్లు కట్టకుండా ఉండే వాళ్ళు ఉంటారు. కానీ ఆ రకంగా లైఫ్ టైం అచీవ్మెంట్గా ఉన్నటువంటి సొంతింటి కళ నెరవేర్చుకోవాలని అంటే వారికి ఇష్టం ఉండాలి. వారు ఎట్లా కట్టుకుంటారు, ఇల్లు ఎట్లుంటుంది, వారి బెడ్రూమ్ ఎట్లుంటుంది, వాళ్ళ హాల్ ఎట్లుండాలి, వాళ్ళ ఇంటి చుక్కల పక్కల వాతావరణం ఎట్లుండాలి అనేది వాళ్ళ ఛాయిస్ ఉండాలి. కానీ ఈ రకంగా ప్రభుత్వమే మేము ఇంత చిన్నగా కట్టుకుంటేనే మీకు ఇస్తాము, లేకపోతే ఇవ్వడం అనేది బాధాకరం. ఈ విషయాన్ని ఆలోచించాలి. ప్రభుత్వాలు పునరాలోచించుకుని లబ్ధిదారులకు నేరుగా చేరాల్సిన విషయము పక్కదారి పట్టకుండా ఇల్లు కట్టుకునే వారికి ఇవ్వండి, కానీ ఈ రకంగా నిబంధనలు పెట్టొద్దని కోరుకుందాం. ఇదొక అంతర్జాతీయ వార్త మనం చూసినట్టయితే అమెరికా వెయిట్ అండ్ సీ. 50 నుంచి 60% మంది విద్యార్థులది ఇదే యోచన. విదేశీ విద్యా కన్సల్టెన్సీలు వెలవేల. ఆగస్టు, సెప్టెంబర్ ఫాల్ సీజన్కు దరఖాస్తుల కరువు. ప్రధానంగా పార్ట్ టైం ప్రభావం. అమెరికాకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఏదైతే పిచ్చితుగ్లకు అనుకుంటున్నామో ఒక సైకో, ఒక హిట్లర్ లాంటి నియంత అమెరికాను అధ్యక్షుడైన సందర్భంగా ఆ తర్వాత విద్యార్థులు అమెరికాలో చదువుతున్న, అమెరికా కోసం వెళ్ళి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ బాధాకరము. దాంట్లో భారతీయ విద్యార్థులు ప్రపంచం మొత్తం నుంచి కూడా అమెరికాకు వెళ్ళి అమెరికాలో చదువుకొని అక్కడ స్థిరపడి ఉద్యోగాలు చేయాలని ఒక ఆశతోటి చాలామంది చాలా దేశాలు ఉంటాయి. దాంట్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు. దాదాపు 3.5 లక్షల మంది ఇప్పుడు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఉన్నారు. దాంట్లో 50% అంటే దాదాపు 1.5 తెలుగు విద్యార్థులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి అవేర్నెస్ ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఎప్పటి నుంచో అమెరికాకు సంబంధాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అమెరికాకు సంబంధాలు 50 ఏళ్ళ నుంచి కూడా ఉన్నాయి. 5 దశాబ్దాల నుంచి కూడా అక్కడ తమ వారు ఉండడం కావచ్చు, అక్కడ రెఫరెన్స్ తోటి బంధువులు, ఫ్రెండ్స్ ఇలా ఉండడం వల్ల అవేర్నెస్ ఎక్కువ ఉన్నది. వేరే రాష్ట్రాల్లో ఇంత అవేర్నెస్ లేదు. ఒక బీహార్, ఉత్తరప్రదేశ్ వస్తే వాళ్ళకు తిండి దొరకని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఎక్కువగా నష్టపోతున్నటువంటి ఈ వార్త మనం గమనించినట్టయితే అమెరికాలో
ఒక సిస్టమ్ ఉంటుంది. ఏదైతే నువ్వు జాబ్ కోసం వెళ్తాం, అక్కడ ఫస్ట్ అయితే ఎంఎస్ అంటే ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంఎస్ చదివినాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఓపీటీ అనేది ఏంది అని అంటే మనకు ఎడ్యుకేషన్ అయిపోతుంది, మనం ఎంఎస్ చదువుతాం, ఒక ఏడాదో 2 ఏళ్ళు చదువుకున్న తర్వాత ఒక 3 సంవత్సరాలు మనకు ఒక అవకాశం ఉంటుంది. 3 సంవత్సరాలు అక్కడనే ఉండి ఆ 3 సంవత్సరాల్లో మనం ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు. ఉద్యోగాన్ని వెతుక్కునే దాకా అక్కడ మనం పార్ట్ టైం జాబులు చేసుకోవచ్చు. ఈ అవకాశమే, ఈ పార్ట్ టైం జాబులు అనే అవకాశం కోసం మాత్రమే భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే నిజంగా మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు అమెరికా వెళ్ళాలనంటే ఆ డాలర్లను ఖర్చు తట్టుకోవడం మామూలు విషయం కాదు. ఇక్కడ నుంచి 20 లక్షలు ఇచ్చినా అక్కడ 5-6 నెలలు కూడా సరిపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి అక్కడ పనిచేసి వాళ్ళు తల్లిదండ్రులకు భారం కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకు కూడా లోన్స్ తీసుకొని ఆ ఎడ్యుకేషన్ లోన్స్ మళ్ళీ రీపే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి దానికి వెయిట్ చేస్తున్నారో, అసలు అమెరికా పట్ల ఇప్పుడు వెళ్ళడానికి భయపడుతున్నారు అని ఈ వార్త యొక్క సారాంశం. నిజంగా కూడా అమెరికాకు సంబంధించిన విషయాల్లో భారత్ కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రకంగా విద్యార్థులకు సంబంధించిన సమస్యలు మోడీ గారు కూడా ట్రంప్ గారితో కూర్చొని పరిష్కరించి ఒక మంచి వాతావరణం ఉండాలని కోరుకుందాం. ఇక్కడ చూసినట్టయితే యాదాద్రి 1వ యూనిట్లో అగ్ని ప్రమాదం, నిలిచిన ట్రయల్ రన్ పరిస్థితిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి భట్టి. అదే నిర్లక్ష్యం, అందుకే వైఫల్యం. యాదాద్రి విద్యుత్ కేంద్రంలో నిర్వహణ ఇంజనీర్ల నియామకంలో జాప్యం. మనం చూసినట్టయితే నల్గొండ జిల్లా దామరచెర్లలో అసలు దేశంలోకి వెళ్ళా అత్యంత పెద్ద ప్రాజెక్ట్ అది, పవర్ ప్లాంట్ అది. ఆ దామరచెర్ల పవర్ ప్లాంట్కి సంబంధించి ఈ రకంగా అగ్ని ప్రమాదం జరగడం అది చాలా బాధాకరం. ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 50,000 కోట్లు 60,000 కోట్ల బడ్జెట్, అది మామూలు విషయం కాదు. అది అంత పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీర్ల నియామకం చేయకపోవడం వల్ల అక్కడ పట్టించుకుంటూ లేక, అన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టి అక్కడ పట్టించుకునే నాదులు లేక, నువ్వు నియమించకపోవడం వల్లనే ఈ రకమైన ప్రమాదం జరిగిందని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం మనం చూస్తున్నాం. వేలాది కోట్ల రూపాయలు ఇట్లా బూడిదిపాలు చేయకుండా చిన్న చిన్న లోపాలను సవరించుకొని ఆ దిశగా ముందుకు పోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ రోజు రాజకీయపరమైన అంశాలకే ఇవ్వకుండా ప్రతిరోజు కూడా ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ రివ్యూ చేసి వారిని గైడ్ చేసి మానిటరింగ్ చేస్తేనే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ముందుకు పోవాలని కోరుకుందాం. ఇది ఈనాడు. నెక్స్ట్ సాక్షి పేపర్ చూసినట్టయితే సాక్షిలో కూడా ఇవే అంశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక ప్రధానమైన అంశం మనం చూస్తున్నాం. చూసినట్టయితే వైభవోజ్వల సెంచరీ, పరుగులు 101, బంతులు 38, 4లు 7, 6లు 11, స్ట్రైక్ రేట్ 265.78. ఐపీఎల్ శతక్ కొట్టిన వైభవ్ సూర్యవంశీ, 35 బంతుల్లోనే సెంచరీ చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్. T20 చరిత్రలోనే సెంచరీ నమోదు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు. సూర్యవంశీ, వైభవ్ సూర్యవంశీ అంటే ఈయన గత కొంతకాలం క్రితం ఆయన తెలియకపోతుండే, ఇప్పుడు ఒక 6 నెలల క్రితం ఆయన 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో ఎంటర్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ₹1 కోటి పైగా ఇచ్చి ఆయనను కొనుక్కుంటే ప్రపంచం మొత్తం ఆయన వైపు చూసింది. 13 ఇయర్స్కే ఈయన ఐపీఎల్కి ఆడడం ఏందని. కానీ ఇప్పుడు 6 నెలల్లో ఆయన 14 ఇయర్స్ చేరుకునేసరికి 14వ సంవత్సరంలోనే ఆయన ఇంత పెద్ద రికార్డు సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఎండాకాలం సెలవులు వస్తే పిల్లలు ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే ఏమైనా ఆడుకోవాలి అనే పరిస్థితి ఉంటుంది. కానీ ఈయన ఒక స్ఫూర్తిదాయకంగా నేటి యువతకు నిలిచిండు. నిజంగా చాలా గ్రేట్. అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా అవకాశం రావడమే గ్రేట్ అనుకుంటే ఆ అవకాశాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడం ఇంకా గ్రేట్. అవకాశాన్ని తెప్పించుకోవడం కాదు, అవకాశం సాధించడం గొప్ప విషయం. ఆ అవకాశాన్ని సరైన దిశలో ఉపయోగించి ఈరోజు ప్రపంచ రికార్డు సృష్టించి ప్రపంచాన్ని మొత్తం కూడా ఆయన వైపు తిప్పుకోవడం జరిగింది. లక్షలాది కాదు కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు ఈరోజు ఆ పేరు పరిచయం లేకుండా, అవసరం లేకుండా పోయిన పేరే సూర్యవంశీ. కాబట్టి ఈ రకంగా ఈయన స్ఫూర్తిగా నేటి యువత పనిచేయాలి. కష్టపడింది ఏది కూడా సాధ్యం కాదు. కాబట్టి ఏదైనా సరే లక్ష్యం దిశగా ముందుకు పోవాలి. లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా ముందుకు పోతే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఈయన నిరూపించింది. కాబట్టి ఈయన స్ఫూర్తితోటి నేటి యువత ముందుకు పోవాలని కోరుకుందాం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూసినట్టయితే, నమస్తే తెలంగాణ నిన్నటి కేసీఆర్ సభ, వరంగల్ ఎల్కర్తి సభకు సంబంధించే బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ సభ ఒక సంచలనం, ఒక రికార్డ్ అనేది దీని యొక్క ఉద్దేశం.
ఏమి జనం సంచలనం, అధికారం మళ్ళీ బీఆర్ఎస్దే, వరంగల్ సభకు పోటెత్తిన జనమే నిదర్శనం, కేసీఆర్ ప్రసంగానికి ప్రజల నుంచి అద్భుత స్పందన, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కేటీఆర్. రైతు ప్లస్ యూత్ రజతోత్సవం, కదం తొక్కిన యువత రైతు, కేసీఆర్ ప్రసంగానికి జనం ఫిదా, కూలగొట్టకుంటే బతకలేం సారు అంటూ రైతు ఎల్లయ్య స్పందన, తులం బంగారంపై మాట్లాడాలని కేసీఆర్కు సంగమ్మ సూచన, సీఎం అంటూ యువత నినాదాలు వారించిన కేసీఆర్. ఇది చూసినట్టయితే ఒక రికార్డు, మామూలుగా కాదు, అసలు దేశంలోకి వెళ్ళా ఒక రికార్డు సృష్టించింది నిన్నటి కేసీఆర్ సభ. 10 లక్షల మందిని అక్కడ తరలించడంలో సక్సెస్ఫుల్గా జరగడమే కాకుండా ఇంకో 3-4 లక్షల మంది రోడ్ల మీద ఆగిపోయారు. అంత పెద్ద రికార్డు ఈ దేశంలోనే లేదని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా కోట్లాది మంది, మనం చూసినట్టయితే కేసీఆర్ ప్రసంగాన్ని మొత్తంగా వీక్షించిన వారు 1.5 కోట్ల మంది, టీవీలో వీక్షించిన వారు 1.2 కోట్ల మంది, యూట్యూబ్లో లైవ్లో అంటే లైవ్ ఫీడ్లో వీక్షించిన వారు తర్వాత కోట్లు దాటిపోతాయి, లైవ్ ఫీడ్లో వీక్షించిన వారు 12 లక్షలు, ఎఫ్బి లైవ్లో వీక్షించిన వారు 3 లక్షలు. మొత్తం కనుక చూసినట్టయితే కేసీఆర్ సభ నడిచే సమయంలోనే 1,50,00,000 మంది ప్రజలు కేసీఆర్ స్పీచ్ను వినడం జరిగింది. అంత పెద్ద రికార్డు నెలకొల్పడం అనేది మామూలు విషయం కాదు. ఏడాదిన్నర గ్యాప్ తర్వాత ఇంత పెద్ద బహిరంగ సభలో కేసీఆర్ గారు మాట్లాడడం అనేది అద్భుతంగా జరిగింది. అదొక వేచి చూసే ధోరణిలో ఉన్నారు కాబట్టి ఇంతమంది వేచి చూసినప్పుడు దానికి స్పందన కూడా అంతే స్థాయిలో ఉందని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఇంకొక వార్త మనం చూస్తే నమస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం కొండారెడ్డిపల్లెకి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి ఊరు రైతుల్ని ముంచారు, కొండారెడ్డిపల్లి రైతుల అన్నదానాలపై బండ, పేదల భూముల్లో పెద్దల రహదారి. ఇంత పెద్ద రోడ్డు ఎందుకు? 6 కిలోమీటర్ల పొడవునా 4 లేన్ల రోడ్లు, నోటీసులు లేవు, భూసేకరణ జంతానై, పంట పొలాలు పోతున్న పరిహారం నీళ్ళు, పనులకు ముందు సీఎం మనోడే అన్నారు, పూర్తయ్యాక నేడు ఫోన్లు ఎత్తడం లేదు, కన్నీరు మున్నీరవుతున్న కర్షకులు, సీఎం సొంతుల్లో రైతుల దీనస్థితి. నిజంగా కూడా ఈ వార్త యొక్క సారాంశం మనం గమనిస్తే నమస్తే తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే రాస్తుంది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, నిజంగా అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు, అభివృద్ధి ఖచ్చితంగా జరగాలి. అభివృద్ధి జరగాలంటే ఎవరో ఒకరు భూమి త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ త్యాగం చేసే విషయంలోనే పాటించే పద్ధతుల్ని మనం ప్రశ్నించాలి. ఒక రోడ్డు వేయాలని అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు భూమి ఇవ్వాలి, ఎవరితో ఒకరు భూమి కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ రోడ్డు ఎంత అవసరం, ఆ రోడ్డు ఎంత వెడల్పు అవసరం, ఆ భవిష్యత్ అవసరాలు ఎంత, అసలు కొండారెడ్డిపల్లి ఎంత, అక్కడ నియోజకవర్గం కొడంగల్ ఎంత, అక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి, అది నిజంగా అవసరమా కాదా, ఈ విషయాలు మనం గమనించాలి. ఒకవేళ అది అవసరమే అనుకుందాం, అవసరమయ్యే పరిస్థితుల్లో భూసేకరణ చట్టం ప్రకారమా, లేకపోతే రైతుల్ని కన్విన్స్ చేసే విధంగానా, అక్కడ మార్కెట్ వాల్యూ ఎంతున్నది, లేకపోతే గవర్నమెంట్ వాల్యూ ఎంతున్నది అని చెప్పేసి ఎవరైతే త్యాగం చేసిన వ్యక్తులు ఉన్నారో వారికి సాటిస్ఫై చేసి వారిని సంతృప్తి పరిచి ముందుకు వెళ్ళినప్పుడే బాగుంటుంది. నిజంగా రోడ్ అనేది ఒకసారి ఆ భూమి తీసుకుంటే ఆ భూమి మీద ఎంతో ఉపయోగం ఉంటుంది. కొన్ని లక్షలాది కాదు కోట్లాది వెహికల్స్ కూడా పోతే కావచ్చు, ఎంతో ఉపయోగకరంగా జనాలందరికీ ఉపయోగపడుతుండొచ్చు. కాబట్టి భూమి త్యాగం చేసిన రైతుల ఫలితంగానే అది జరుగుతుంది. కాబట్టి ఆ భూమి త్యాగం చేసిన రైతులకు న్యాయం చేయాలి, వారిని గోసవుసుకోవద్దు, వారికి సరైన నష్టపరిహారం ఇవ్వాలి. ఇంకా మార్కెట్ రేట్ కన్నా అధికంగా ఇచ్చి వారిని సంతృప్తి పరిచినప్పుడు నిజంగా అది చేయాల్సిన విషయం. మనం ఇక్కడ ఒక నిజంగా గమనించినట్టయితే చైనాలో ఒకటి 3 గార్జెస్ డ్యామ్ అనేది ఒకటి కట్టిరు. దాదాపు ఆ డ్యామ్ కట్టడానికి 2 లక్షల కోట్లు అయితే 1,50,000 కోట్ల రూపాయలు భూమి ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిరు, భూసేకరణ కోసం, R&R ప్యాకేజ్ కోసం. నిజంగా అది అద్భుతమైన విషయం. ఎందుకంటే వారి త్యాగాల మీద ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు నిర్మిస్తుందో వారి కలకల ఉండొద్దు. ఆ కలకల లేకుండా ఉండాలంటే నిజంగా నష్టపరిహారం చేయండి. అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు, అభివృద్ధితో ముందుకు పోవాలనే కోరుకుందాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూసినట్టయితే బంకర్లలోకి టెర్రరిస్టులు, ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త మనం చూస్తున్నాం. ఇది ఒక బంకర్ ఫోటో కూడా మనం చూస్తున్నాం. బంకర్లలోకి టెర్రరిస్టులు, పిఓకు నుంచి వారిని తరలిస్తున్న పాక్ సరిహద్దుల్లోని ఉగ్ర స్థావరాలు ఖాళీ, ఇండియా దాడి చేస్తుందనే భయంతో నిర్ణయం, టెర్రరిస్టులను కాపాడుకునేందుకున్న పాక్ ఆర్మీ, సర్జికల్ స్ట్రైక్స్ అనుభవంతో ముందు జాగ్రత్త. ఇది ఈ వార్త యొక్క సారాంశం ఏంటి అంటే, మనం గమనించినట్టయితే పాకిస్తాన్పై యుద్ధం అనివార్యం, యుద్ధం జరిగే పరిస్థితి ఉంది, యుద్ధానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇంకో 2-3 రోజుల్లోనే అతిపెద్ద నిర్ణయం కూడా జరుగుతుండొచ్చు. పాకిస్తాన్కి ఆ విషయం ముందే తెలిసిపోయింది, దానికి సరిదిద్దుకొని వారికి తెలుసు అక్కడ తీవ్రవాదులు ఎక్కడున్నారో, అసలు పెంచి పోషించిందే వాళ్ళు, అనధికారికంగా ఆర్మీ, వాళ్ళకి కూడా జీతాలు ఉంటాయి, వాళ్ళకి కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కానీ
వారు యూనిఫామ్ వేసుకోకుండా, ఆర్మీ యూనిఫామ్ వేసుకోకుండా అక్కడ వాళ్ళు పాకిస్తాన్ చెప్పు చేతుల్లో ఉండి భారత్కు వ్యతిరేకంగా ఏం చేయాలో అది చేస్తుంటారు. ఈ రకంగా వీరందరినీ కూడా సరిహద్దు నుంచి దూరంగా అండర్ గ్రౌండ్కి పంపించడం జరిగింది. ఎందుకంటే వీరి కదలిక కనుక భారత్ తెలుసుకుంటే అక్కడ బాంబు దాడులు జరుగుతుంది, యుద్ధంలో నష్టపోతామనే ఉద్దేశంతో పాకిస్తాన్ తీవ్రవాదులందరినీ బంకర్లకు తరలిస్తుంది అనేది ఈ వార్త యొక్క సారాంశం. బంకర్లో కాదు, కలుగులో దాక్కున్న ఎలుకను బయటికి తీసినట్టు వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే వారి మీద దాడి చేసి ప్రపంచానికి చాటి చెప్పి భారత్ యొక్క స్థైర్యం ఏంది, ధైర్యం ఏంది అని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి తీవ్రవాద స్థావరాలు కరాచీలో ఉన్న, లాహోర్లో ఉన్న బాంబులు వేయాలి, ఖచ్చితంగా భారత్ యొక్క ప్రతిష్టను పెంచాలి, పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుందాం. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి, మరో 7 సమాచార కమిషనర్లుగా నియామకం. గవర్నర్కు చేరిన ఫైల్ ఆమోదించగానే ఉత్తర్వులు. లిస్టులో అయోధ్యారెడ్డి, భోరెడ్డి, పివి శ్రీనివాసరావు, కప్పర హరిప్రసాద్, పిఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ల పేరు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి గారిని నియమించాలని గవర్నర్ వద్దకు చేరింది. నిజంగా మిగతా వాళ్ళు కూడా 7 పేర్లు కూడా మీడియా రంగంలో ప్రముఖంగా ఉన్న వ్యక్తులను, కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఈ రకంగా సమాచార కమిషనర్గా నియమించే ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. గవర్నర్ దగ్గర ఫైల్ వెళ్ళింది కాబట్టి వాళ్ళు సంతకం కాగానే వాళ్ళు కమిషనర్గా అపాయింట్ అయిపోతారు. ఇది ఈ వార్త యొక్క సారాంశం. భూ సమస్యలపై మళ్ళీ అప్లై చేసుకోవాల్సింది. ధరణిలో పెట్టుకున్న అప్లికేషన్లు సగానికి పైగా రిజెక్ట్. కొత్తగా భూభారతి పోర్టల్లో అప్లై చేసుకోవాలంటున్న అధికారులు త్వరలో నిర్వహించే రెవెన్యూ సదస్సులోనూ మాన్యువల్గా అప్లై చేసుకునే ఛాన్స్. ఇది ఈ వార్త యొక్క సారాంశం. భూభారతి ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపేసి కొత్తగా తీసుకొచ్చినటువంటి పోర్టల్ భూభారతి. ఈ భూభారతికి సంబంధించి ఏం చేస్తున్నారు అంటే నిజంగా కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే తుగ్లక్ పరిపాలన అనిపిస్తుంది. తుగ్లక్ పరిపాలన అంటే నిజంగా కూడా ధరణిలో వాళ్ళు అప్లై చేసుకున్నారు. వాళ్ళు ధరణిలో అప్లై చేసుకుంటే మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పటికే చాలా మటుకు ఈ జిరాక్స్లకు, ఈ తిరుగుళ్లకు, వీటికే సమస్యలకు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆ అప్లికేషన్ కొనసాగించకుండా కొత్తగా చేయాలనే నిబంధన ఇది సరికాదు. ప్రజలకు ఇబ్బంది పెట్టే నిబంధన ఇది అనుకోవాలి. చాలా మటుకు ఏం చేస్తున్నారంటే నిజంగా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు, ఆ తర్వాత ఇంటింటి సర్వే తీసుకున్నారు, మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేయమంటారు. ఇది రేషన్ కార్డుల పరిస్థితి. రేషన్ కార్డులకు ఏం చేసిరు? మొదటగా ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు, తర్వాత ఇంటింటి సర్వే చేసి రాసుకున్నారు, మళ్ళీ అవన్నీ పక్కకు పెట్టి మళ్ళీ మీ సేవలకు పోయి అప్లై చేసుకోండి అంటున్నారు. ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ప్రపంచం మొత్తం కూడా సింగిల్ విండో సిస్టమ్కి వెళ్ళిపోతుంది. ఒక్క క్లిక్ తోటే సమస్యలు పరిష్కరించాలి, ఒకటే విండోలనే అన్ని సమస్యలు పరిష్కరించాలనే పరిస్థితికి టెక్నాలజీ పెరిగిపోతుంటే ఈ రకంగా ఒకే సమస్యకు 4-5 సార్లు ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి లేదు. నిజంగా ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ధరణిలో ఉన్న లోపాలను మీరు సదిద్ది భూభారతి అంటారు. ఈ భూభారతిని సమర్థంగా నిర్వహించి ఎటువంటి తప్పులు లేకుండా చూడాలని కోరుకుందాం. ఇంకొక వార్త మనం గమనించినట్టయితే భూదాన్ భూముల కేసులో ఈడీ సోదాలు. వ్యాపారి మునవర్ ఖాన్, ఖదిరునిసా, ఎంఏ సుకూర్ ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు. వింటేజ్ BMW కార్లు, 25 లక్షల నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం. భూదాన్ యజ్ఞ బోర్డు భూములకు అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో వీరంతా నిందితులు. గతంలో నాగారంలో 42 ఎకరాల 33 గుంటల అన్యాక్రాంతం. IAS అమోయ్ కుమార్ కలెక్టర్గా ఉన్నప్పుడే భూముల బదలాయింపు. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు. మన ఏదైతే ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించి భూదాన్ భూముల వ్యవహారం ఏదైతే చూస్తున్నామో చాలామంది ఇలా పెద్ద వ్యక్తులు, బిగ్ షాట్స్ ఉన్నారు. IAS అధికారులు, మాజీ మంత్రులు కొందరు ఉన్నారు, ఉన్నత స్థాయిలో ఉన్న వారి వ్యక్తులు కొందరు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏదో వీళ్ళను ఫ్రంట్ లైన్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మరి నిజంగా వీరు వెనుక ఉన్న వ్యక్తులు IASలను కూడా అరెస్ట్ చేస్తారా? ఈ భూదాన్ కేసులో నిజంగా న్యాయం జరిగి ప్రభుత్వానికే భూములు చెందుతాయా ఏందనేది వేచి చూడాల్సిన విషయం. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. అతిథులను కాపాడడంలో ఫెయిల్ అయ్యా, వారి కుటుంబాలకు ఎలా క్షమాపణ చెప్పాలో తెలియడం లేదు. ఉమర్ అబ్దుల్లా. ప్రజలంతా వెంట ఉంటే ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న జమ్మూ కాశ్మీర్. నిజంగా జమ్మూ కాశ్మీర్ అంటే ఒకప్పుడు
ఎప్పుడు కూడా ఉగ్రవాదంతో టెర్రరిస్ట్ అటాక్లతోటి ఒక అలజడి ఉండే పరిస్థితి ఉండే. అక్కడ భారత జెండా ఎగరాలంటే ఎగరలేని పరిస్థితి ఉంది. అక్కడ భారత జెండా ఎగరేయాలని చెప్పేసి చాలామంది త్యాగాలు చేసినారు, చనిపోయినారు, ఉద్యమాలు చేసినారు. ఆ రకంగా ఉండే పరిస్థితి నుంచి పరిస్థితులు నేడు మారినాయి. జమ్మూ కాశ్మీర్ కూడా మనలో భాగమనే ఉన్నది. జమ్మూ కాశ్మీర్లో ఈ రకంగా సక్సెస్, జమ్మూ కాశ్మీర్ విజయం అనేది దేశం విజయంగా చూడాలి. జమ్మూ కాశ్మీర్ బాగుంటే దేశమంతా బాగుంటుందని కోరుకుంటున్నాం. నిజంగా భారతీయులందరూ కూడా జమ్మూ కాశ్మీర్ మంచి కోరుకుంటున్నారు, చేస్తున్నారు. అలా అంత ఇంట్రెస్టింగ్ ఉన్న అంత గొప్ప రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి ఉమర్ అబ్దుల్లా గారు చేసిన స్టేట్మెంట్ ఏంటంటే వారు పర్యాటకులకు క్షమాపణ చెప్తున్నారు. నిజంగా పర్యాటకుల స్వర్గధామంగా ఉన్న కాశ్మీర్ పర్యాటకులు లక్షల మంది కాదు కోట్ల మంది పర్యాటకులు అక్కడ పెరిగిపోతే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ రాష్ట్రం దేశంలోనే అగ్రగామంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా వారు ఏం చెప్తున్నారంటే ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. వాళ్ళు కూడా తీవ్రవాదానికి వ్యతిరేకంగానే ఉన్నాం. ఒకప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ కూడా తీవ్రవాదులకు తొత్తులుగా ఉండే పరిస్థితి ఉండే. ఇప్పుడు అక్కడ నుంచి సహృద్భావ వాతావరణం జరుగుతుంది. అక్కడ ఒత్తిడి పెరుగుతున్నది. ప్రజలందరికీ కూడా ఒక మంచి ఆలోచన కలుగుతున్నది. ప్రజలు అంతకుముందు ఎట్లా ఉంటుండే కాశ్మీర్లో మిలిటరీ మీదనే రాళ్ళేసే పరిస్థితి ఉండే. ఆ రాళ్ళేసే వ్యక్తులు ఒకరో ఇద్దరు ఉండి అక్కడ ముందుకు వెళ్తే వాళ్ళు తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు, మిగతా వర్గాలు కూడా అలా వెళ్ళేటి. కానీ ఇప్పుడు మారుతుంది. మెల్లగా మెల్లగా చాలా ప్రశాంతమైన పరిస్థితులు వచ్చినాయి. ఆ పరిస్థితులు వచ్చినాయని డిక్లేర్ చేసుకుని అక్కడ ఎన్నికలు జరిపారు. ఎన్నికల తర్వాత ఎన్నికైన వ్యక్తి ఉమర్ అబ్దుల్లా. ఈ ఉమర్ అబ్దుల్లా గారు ప్రపంచానికి క్షమాపణలు చెప్తున్నారు. వారి కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో పహల్గాం దాడికి వారి కుటుంబాలకు కూడా క్షమాపణ చెప్తున్నారు. కాశ్మీర్లో ప్రశాంతమైన వాతావరణం రావాలంటే ఉగ్రవాదాన్ని అంతం చేయాలి, ప్రజలందరూ ఒకే మాట మీద ఉండాలని చెప్తున్నారు. కాబట్టి నిజంగా అక్కడ ఉగ్రవాదం అంతం కావాలి, ఒక ప్రశాంత కాశ్మీర్ ఉండాలని కోరుకుందాం. ఇవి ఈనాటి వార్తలకు సంబంధించిన విషయం మనం చూస్తున్నాం. న్యూస్ పేపర్స్ సంబంధించి వాటి హెడ్లైన్స్, వాటి అనాలిసిస్ని మీ ముందుంచే ప్రయత్నం చేసినాం. ఇది ఈరోజు మార్నింగ్ విత్ వీకే. మీరు మాకు మద్దతుగా ఉండాలంటే Z4 న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చిన వ్యక్తులకు షేర్ చేయండి. ఈ బులెటిన్లో ఏదైతే ఈరోజు విశ్లేషణకు సంబంధించిన అంశాలకు సంబంధించి మంచి చెడులు ఏదున్నా కానీ మీరు కింద కామెంట్ల రూపంలో తెలియజేస్తే ఇంకా బెటర్గా ఈ రకమైన విశ్లేషణను ఎలా ముందుకు తీసుకుపోవాలో ముందుకు వెళ్ళే సూచనలు మీరు ఇవ్వాలని కోరుకుంటూ మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Z4 News.